హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఈరోజు అయితే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే కొత్త కార్ అయితే కొనబోతున్నాడండి. ఆ కారే రోల్స్ రాయ్స్ అనమాట. అది కూడా మన పాత రోల్స్ రాయ్స్ కాదు, కొత్తగా అయితే న్యూ రోల్స్ రాయ్స్ కార్ చీట్ కోడ్ అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే ఇప్పుడే యాడ్ చేశారనమాట. ఆ కార్ చీట్ కోడ్ అయితే చూసేద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లోపలికి అయితే వచ్చేయండి. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే మార్నింగే లెగ్స్ అయితే ఫోన్ అయితే చూస్తారు, ఎవడైనా ఫోన్ చేశాడా అని. కానీ మన ఫ్రాంక్లిన్ బాయ్కి ఎవరు అయితే ఫోన్ చేయరు. వెంటనే విసుగుతో ఫోన్ అయితే పెట్టేస్తాడు. వెంటనే జిమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ జిమ్కి వెళ్ళి చూసి మన ఫ్రాంక్లిన్ బాయ్ జిమ్ మొత్తం ఖాళీగా ఉండడం చూసి మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే చాలా అంటే చాలా కోపం అయితే వస్తుంది. ఆ కోపంతో అక్కడ జిమ్ చేసేది లేక గోడనైతే విపరీతంగా అయితే గుద్దేస్తాడనమాట. చూస్తున్నారు కదా, గోడతోనైతే మన ఫ్రాంక్లిన్ బాయ్ కిక్ బాక్సింగ్ అయితే ఆడేశాడు. ఇంకా మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రాంక్లిన్ బాయ్ మనిషిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారని. వెంటనే మన ఫ్రాంక్లిన్ బాయ్ కోపంతో అయితే మేడ మీదకి అయితే ఎక్కుతాడనమాట. మేడ మీదకి ఎక్కడానికి చాలా అయితే ట్రై చేస్తాడు. ఫైనలీ అయితే మేడ మీద అయితే చేరుకుంటాడు. ఇప్పుడు అక్కడ నుండి అయితే స్విమ్మింగ్ చేసి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం అయితే అనుకుంటాడు. అక్కడ నుండి స్నానం చేయడానికి అయితే స్విమ్మింగ్ పూల్ లోపలికి అయితే డైరెక్ట్గా అయితే దూకేస్తాడు మన ఫ్రాంక్లిన్ బాయ్. ఇంకా దూకేశాడు మన ఫ్రాంక్లిన్ బాయ్ స్విమ్మింగ్ పూల్లో. అయ్యమ్మా, మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే పచ్చడైపోయాడు అనుకుంటాను. అరే బాబోయ్, మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే అసలు ఏం కాలేదు. చూస్తున్నారు కదా, అందుకే మన ఫ్రాంక్లిన్ బాయ్ని ఒక పెద్ద రౌడీ అయితే అంటారు. ఎందుకంటే మన ఫ్రాంక్లిన్ బాయ్ ఎంత హైట్ నుండి దూకినా మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే ఏమీ కాదనమాట. చాలా బాడీ బిల్డర్ అనమాట మన ఫ్రాంక్లిన్ బాయ్. ఇప్పుడైతే వచ్చాడు మన ఫ్రాంక్లిన్ బాయ్, స్నానం చేశాడు కదా, బట్టలు అయితే మార్చేసుకుంటున్నాడు. బట్టలు మార్చేసుకొని ఇంకా మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే వాళ్ళ మనిషి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. వాడు మనిషిని ఎందుకు అరెస్ట్ చేశారు, విడిపించేద్దామని అయితే అడగడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెంటనే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే రోల్స్ రాయ్స్ కార్ అయితే తన కార్ని అయితే తీసుకొని అయితే బయలుదేరతాడు అనమాట. ఇంకా మన ఫ్రాంక్లిన్ బాయ్ తన కార్ ఎక్కి అయితే రెడీ అయితే అయిపోయాడు. ఇప్పుడు వెంటనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మనిషిని ఎందుకు అరెస్ట్ చేసావని అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఇన్ని నాళ్ళకైతే ఇల్లు అయితే అడిగేబోతున్నాడు. అడిగేసి అరెస్ట్ చేసిన కూడా ఫ్రాంక్లిన్ బాయ్ అయితే వాడిని అయితే విడిపించేస్తాడనమాట. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ బాయ్ గేట్ అయితే ఓపెన్ అయితే అవ్వదు. దగ్గరికి వెళ్ళి అయితే చూస్తాడు. ఇప్పుడైతే గేట్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. ఇప్పుడు మెల్లగా మన ఫ్రాంక్లిన్ బాయ్ తన కారుని అయితే రోడ్డు మీదకి అయితే ఎక్కిస్తాడు. ఎందుకు ఇంత మెల్లగా ఎక్కించాడంటే మన ఫ్రాంక్లిన్ బాయ్ దగ్గర ఉన్నది సాదా సీదా కార్ కాదు, ఒక రోల్స్ రాయ్స్ కార్ అనమాట. ఈ కార్ కాస్ట్ అయితే ఒక 2 కోట్లు అనమాట. ట్రూ కోర్స్ అనమాట. ఇప్పుడైతే ఈ కారుతో మెల్లిగా వెళ్తున్నప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి అనుకుంటాడు. సడన్గా ఒకరినైతే గుద్దేస్తాడనమాట. హ్యాండిల్ అయితే కంట్రోల్లో ఉండదనమాట. అయ్యమ్మా, మన ఫ్రాంక్లిన్ బాయ్ కార్ అయితే తుక్కు అయితే అయిపోయింది. అవన్నీ సైడ్ ఎట్టి ముందైతే అమ్మాయికి ఏమైనా జరిగిందా లేదా అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే వెళుతాడు. అమ్మాయికి అయితే ఏమీ అవ్వలేదు కానీ కళ్ళు తిరిగి పడిపోయిందని అయితే చూస్తాడు. మన ఫ్రాంక్లిన్ బాయ్ లేపడానికి అయితే చాలా ట్రై చేస్తాడు. కానీ అమ్మాయి ఎంతకీ లేగదు. ఇంకా భయంతో మన ఫ్రాంక్లిన్ బాయ్ అక్కడ నుండి పరుగులు అయితే తీస్తాడు. అయ్యమ్మ, ఇప్పుడు ఎప్పటికీ లగనట్టు ఉందని అయితే భయంతో పరుగులు అయితే కారు దుక్కు అయితే తీశాడు. వెంటనే ఇంకా మన ఫ్రాంక్లిన్ బాయ్ తన కారుతో అయితే వెళ్ళిపోతాడనమాట ఎక్కడి నుండి. ఎందుకంటే ఇక్కడ ఉంటే మన ఫ్రాంక్లిన్ బాయ్ని చెదగా బాధేస్తారనే భయంతో అయితే అక్కడ నుండి అయితే బయలుదేరిపోతున్నాడు. చూస్తున్నారు కదా, ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరు చూడలేదు. చూడకముందే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాడు. ఓకే, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసి పెట్టు. అండ్ వీడియో చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన న్యూ వాట్సాప్ ఛానల్ అయితే గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అయిపోతే మీకు కొత్తగా వచ్చిన చీట్ కోడ్స్ అన్నీ వచ్చేస్తాయి. మన రోల్స్ రాయ్స్ చీట్ కోడ్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత మన కార్ అయితే ఎంత దరిద్రంగా అయితే అయిపోయిందో. మొత్తం గ్యాసెస్ అన్నీ బ్రేక్ అయితే అయిపోయాయి. టైర్లు అన్నీ అయితే ఊడిపోయాయి. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఈ కార్ అయితే రిపేర్ చేయడానికి అయితే ఒక పెద్ద షోరూమ్కి అయితే తీసుకొని అయితే వెళ్తాడనమాట. ఇప్పుడైతే మనమైతే షోరూమ్కి అయితే బయలుదేరిపోదాం. పదండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వచ్చే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మనమైతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ కళ్ళు ముందుకైతే వచ్చేస్తాయి. అంటే గంట సింబల్ని కూడా టంగ్ అని ఒకసారి అయితే కొడేయండి. ఇప్పుడైతే మనమైతే వచ్చేసాము ఒక కొత్త న్యూ షోరూమ్కి అనమాట. ఇక్కడైతే చాలా రోల్స్ రాయ్స్ కార్స్ అయితే ఉన్నాయి. ఇది చూశాక మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఒక్కడైతే డిసైడ్ అవుతాడు. ఈ కారు రిపేర్ చేసే బదులు కొత్త కారు అయితే కొనేద్దామైతే అనుకుంటాడు. అయ్యమ్మా, ఈ కార్లు ఏంట్రా బాబోయ్ ఇంత అందంగా ఉన్నాయి. అయ్యో బాబోయ్, రోల్స్ రాయ్స్ కారేనా ఇది? అయ్యమ్మా, ఇంత అందంగా ఉన్నాయా? అర్జెంటుగా మేనేజర్కి పిలిచి కార్లన్నీ కొనేయాలి. అరే మేనేజర్, ఇక్కడ ఉన్న కార్ ఖరీదు ఎంత? నాకైతే ఒక కార్ అయితే కావాలి. నాకైతే ఒక కార్ అయితే ఇచ్చేసే. ఫ్రాంక్లిన్ అన్న, మీకేం కార్ కావాలో ఆ కార్ అయితే తీసుకోండి అన్న. మీకైతే భారీ డిస్కౌంట్లో అయితే కార్ అయితే ఇస్తాను. మీకైతే 5 crores అయితే కార్ అయితే ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కడికి 10 కోట్లు, మీకు మాత్రమే 5 కోట్లలో కార్ అయితే ఇచ్చేస్తాను. ఫ్రాంక్లిన్ అన్న, ఇది తీసుకోండి. మీకు ఏ కార్ కావాలో ఆ కార్ అయితే తీసుకోండి.
అరే చాలు చాలు, నాకంత ఎక్కువ డిస్కౌంట్లు ఏమి అక్కర్లేదు. నాకు నచ్చిన కార్ అయితే నాకు ఇచ్చేస్తే చాలురా నువ్వు. అయ్యమ్మా ఇదేంట్రా గ్రీన్ కలర్ రోల్స్ రాయ్స్ కారా, చాలా బాగుందిరా ఈ కారు. కాకపోతే ఈ కారు కంటే నాకైతే ఆ బ్లూ కార్ అయితే నచ్చిందిరా. నేనైతే ఆ బ్లూ కార్ అయితే తీసేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఫ్రాంక్లిన్ అన్న, మీకు ఏ కార్ నచ్చితే ఆ కార్ అయితే తీసేసుకోండి. ఈ బ్లూ కార్ అయితే చాలా అయితే బాగుంది. ఇప్పుడైతే మనమైతే ఈ బ్లూ కార్ అయితే తీసేసుకుందాం పదండి. ఇంకా మనం మనీ కూడా పే చేస్తాం. ఇంకా మనమైతే ఈ కారుతో మన ఇంటికి వెళ్ళి మన ఇంట్లో పార్కింగ్ చేసేయడమే ఇంకా మిగిలింది. పదండి, ఈ కార్ని అయితే మెల్లిగా మన ఇంటికి అయితే పట్టుకుని వెళ్ళిపోదాం. ఇదైనా మనం జాగ్రత్తగా నడపాలి, ఎందుకంటే పాత కార్ అయితే మనకు నచ్చినట్టు నడిపి అయితే మన పాత కార్ అయితే ఫుల్గా బ్రేక్ అయితే చేసేసాం. చూస్తున్నారు కదా, ఈ కార్ లుక్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయ్యమ్మ భలే ఉంది కదా, ముందు లోగో, ఇంకా బ్లాక్ కలర్ గ్లాసెస్, బ్లూ కలర్, చాలా అయితే చాలా నచ్చింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో కార్లో ఉన్న రంగుల్స్ అయితే మనమైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వేసుకోవచ్చు. అది చాలా అయితే చాలా బాగుంది ఈ అప్డేట్. మీకు ఈ కార్ చీట్ కోడ్ కావాలంటే వెంటనే కామెంట్ బాక్స్లో కార్ అని కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.